ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములను నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధానములో మనందరము కూడా భద్రపరచబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, రేపటి దినం అందరము కూడా స్వాతంత్ర దినోత్సవము జరుపుకొనుచుండగా మన దేశము కొరకు, మన యొక్క దేశ అభివృద్ధి కొరకు అనుదినము మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన దేశము ఆర్థికంగాను అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకొని నేటి దిన వాక్యములోనికి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ లేఖన భాగము ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. అవును ప్రభా, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మా అందరికీ కూడా నాయన అయా స్వాతంత్రమును అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ప్రభా, ఈ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యమును మేమందరము కూడా అనుభవించటానికి మీరు మాకు శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని లేఖనాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క 32వ వచనంలో మనం గనక గమనించినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉన్నతమైనటువంటి సందర్భంలో మనందరము కూడా క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రమును గురించి తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు వారి యందు విశ్వాసముంచి వచ్చినటువంటి యూదులతో యేసు ప్రభు వారు అంటున్నారు, నా వాక్యమందు మీరు ఎందరైతే నిలిచి ఉంటారో ఆ వాక్యము మిమ్ములను సత్యములోనికి నడిపిస్తూ ఉంటుంది, ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే మానవుడు దేవుని యొక్క వాక్కు చేత స్వతంత్రులుగా చేయబడతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ కింద వచనాలలో గనక మనం చదువుకున్నట్లయితే, వారు ఆ యూదులలో కొందరు అంటారు, మేమందరము కూడా అబ్రహాము సంతానమే కదా ప్రభా, మేము ఎవరికి దాసులుగా ఇప్పటి వరకు లేదు, మాకు స్వాతంత్రము అవసరమా, మాకు స్వాతంత్రము ఎందుకు అని వారు యేసు ప్రభు వారికి బదులు ప్రశ్న వేసినట్లుగా మనం అక్కడ కింద వచనాలలో చూస్తూ ఉండవచ్చు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. అందరం కూడా 34, 35, 36 వచనాలు గనక మనం చదువుకుంటే, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. ఇక్కడ రెండో విషయాన్ని కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు. మొదట ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్కు మూలాన వారు స్వతంత్రులుగా చేయబడి ఉన్నారు అంటున్నాడు. రెండవది, తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ మానవుడికి ఎందుకు ఈ స్వాతంత్రము అవసరము? మానవుడు దాసుడుగా దేనికి ఉన్నాడు? వారన్నట్లుగా ఎవరికి దాసులముగా ఉన్నాము అని మనం ఈ లేఖనాలు చూస్తే, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడే. ఆ దాసుడైన వాడికి స్వాస్థాన్ని అనుభవించేటువంటి మాధుర్యం లేదు. ఆ దాసుడైన వాడికి తన ఇంట, తన తండ్రి ఇంట ఉండేటువంటి అధికారము లేదు. కానీ కుమారుడికి ఏమనుగ్రహించబడిందంట అండి? అధికారము అనుగ్రహించబడిందంట. ఈరోజు ఈ స్వాతంత్రము యేసు ప్రభువారు మనకు ఇస్తున్నటువంటి నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటో తెలుసా?
పాపపు దాస్యత్వములో ఉన్నటువంటి మనలను దత్తపుత్రులముగా తన ప్రియ కుమారులుగా ఆయన చేసుకొని ఉన్నారు. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప స్వాతంత్రం ఇది. ఈ యొక్క స్వాతంత్రమును మనము అనుభవించాలి అనంటే కేవలము రెండు మార్గాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. నీవు నిజంగా స్వతంత్రుడివి అవ్వాలి అనంటే దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని నమ్మాలి. దేవుని సత్యమైన వాక్యములో నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని సత్యమైనటువంటి ఆ వాక్యములో నీ జీవితాన్ని బలపరుచుకున్నట్లయితే ఆ సత్యమైనటువంటి దేవుని వాక్యము నీ ప్రతి బానిసత్వము నుండి నీకు విడుదల కలగ చేస్తూ ఉంటుంది. రెండో విషయాన్ని గనుక మనం గమనించినట్లయితే తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా స్వతంత్రులముగా చేయబడి ఉన్నామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపపు బానిసత్వంలో నువ్వు ఉన్నావేమో, ఇంకా నీ పాపములో నుండి నువ్వు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రమును నీవు అనుభవించలేకపోతున్నావేమో, ఇంకా దాసుడుగానే ఉంచినావేమో, కుమార్తెగా నువ్వు ఉండట్లేదేమో. ఈరోజే నీకు నిజమైన స్వాతంత్రమును క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క సత్యమైన వాక్యములో మన జీవితాలను కట్టుకుంటూ యేసు ప్రభు వారి యొక్క రక్తములో మనము అనుదినము కూడా కడుగుకుంటూ ఈ స్వాతంత్రమును అనుదినము కూడా మనము అనుభవించగలం. ఈ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఎందులో నుండి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు? యేసు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రము ద్వారా దేని నుండి మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నామని మొదటి విషయాన్ని గనక ఇక్కడ మనం గమనిస్తే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చదివితే, నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరగబడి ఉన్నారంట. యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, సత్యమైనటువంటి దేవుని వాక్యము ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రం ఏంటి అనంటే, అంధకారం అనేటువంటి బానిసత్వము నుండి దేవుడు మనకు విడుదల కలగజేశాడంట. మనందరికీ కూడా తెలిసిందే, దేవుడు ఆదామును తన యొక్క స్వారూప్యమందు తన పోలిక చొప్పున తన రూపమందు ఆయన ఆదామును చేసుకుని ఆదాముతో ఆయన సహవాసము చేయాలని, ఆయనకు కుమారుడుగా ఆదాము ఉండాలని ఈ లోకమంతటి మీద కూడా ఆదాముకు అధికారము అనుగ్రహించాడంట. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు! మానవుని సృష్టించడానికంటే ముందే మానవునికి అవసరమైన సమస్తాన్ని ఆయన సృష్టించి పెట్టాడు. తర్వాతనే మానవుణ్ణి ఆయన సృష్టించడం జరిగింది. ఎప్పుడైతే మానవుణ్ణి ఆయన సృజించాడో అప్పుడు ఏమైపోయింది అనంటే, ఈ లోకమంతటి మీద దేవుడు సృష్టించినటువంటి సమస్తము మీద మానవుడైనటువంటి ఆదాముకు అధికారము ఇవ్వబడింది. కానీ సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి, సాతాను యొక్క పన్నిన పన్నాగములో మానవుడు చిక్కుకొని పోయి, ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపము ద్వారా అంధకారమును, చీకటిని, సాతానుకు ఈ లోకము మీద అధికారమును కేవలము మానవుడే ఇచ్చి ఉన్నాడు. అందుకనే దైవ మానవుడైనటువంటి యేసు ప్రభువారు ఈ భూమి మీదకు ఈ పాపపు బానిసత్వములో నుండి మనలను స్వతంత్రులుగా చేయటానికి ఆయన భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొండ మీద యేసు ప్రభువారు చేసినటువంటి ప్రసంగములో కూడా మనం చదువుకున్నట్లయితే, సాత్వికులు తన్నిలో వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇండియాకి ఇండిపెండెన్స్ రావటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము ఇది. మహాత్మా గాంధీ గారు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఆయన ఈ వాక్యము ద్వారా చాలా ప్రభావితమై ఆయన ఉప్పు సత్యాగ్రహాన్ని చేసినట్లుగా చరిత్రలో మనము చూడగలం.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించబడుతోంది. దేవుని యొక్క వాక్యము ద్వారా అంధకార సంబంధమైనటువంటి సాతాను నుండి మనకు విడుదల కలగచేసింది. యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మొదట స్వాతంత్రం ఏంటి అనంటే, అంధకార సంబంధమైనటువంటి బానిసత్వం అనేటువంటి సాతాను నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుండి 40 వచనాలు గనక మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ స్వాతంత్రము క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో గనక మనం చదివితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు మనలను స్వతంత్రులుగా చేశారు. క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఇంకా దాసులుగా కాకుండా కుమారులుగా చేసి ఉన్నారు. కానీ మరలా మీరు పాపము చేసి దాసులుగా మాత్రం అవ్వకండి అని పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంధకార సంబంధమైన బానిసత్వములో నుండి సాతాను ఉచ్చులో ఉన్నటువంటి ఈ లోకమును విడిపించి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా నీకు నాకు పాపపు బానిసత్వము నుండి యేసు ప్రభువారు ఆ అంధకార సంబంధమైన క్రియల నుండి మనకు విడుదల కలిగించారు. అందుకనే పౌలు ఏమంటున్నాడో తెలుసండి, మనము మరలా భయపడి మరలా పాపము చేసి మరలా దాస్యత్వములోనికి వెళ్ళి ఆ దాస్యత్వంలోనికి వెళ్ళి కూర్చోకండి అని పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు స్వాతంత్రం అనుగ్రహించబడిన తర్వాత కూడా నువ్వింకా బానిసగా ఉన్నట్లయితే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. కమ్ ఆన్, గెట్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. యోహాను సువార్త 8వ అధ్యాయము ఈ 31 నుండి 35 వచనాలు గనక మనం గమనించినట్లయితే, పాపమనే బానిసత్వము నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడింది. హల్లెలూయా! మొదట అంధకార సంబంధమైన సాతాను క్రియల నుండి మనకు స్వతంత్రము అనుగ్రహించబడింది. రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడండి, పాపమనే బానిసత్వము నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడింది. అదే చదవబడినటువంటి లేఖన భాగములు యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 40 వచనాలు గనక అక్కడ మనం చూస్తే, ప్రతి ఒక్క మనుష్యుడు పాపము చేయు ప్రతి మనుష్యుడు పాపమునకు దాసుడే అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటేరి కానీ ఏ ఉపదేశమునకును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా! నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవాళిని దాసులుగా చేస్తున్నటువంటి పాపానికి మనందరము కూడా బానిసలమైపోయి ఉంటుండగా, సత్యమైనటువంటి దేవుని వాక్యము ఈరోజు మనలను మన పాపపు బానిసత్వము నుండి విడుదల కలిగించింది. యేసు ప్రభువారి యొక్క రక్తము మన పాపపు బానిసత్వము నుండి విడుదల కలిగించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపపు బానిసత్వము నుండి నేను నీకు విడుదల కలగ చేశాను. నీ విమోచకుడైనటువంటి దేవుడను, నిస్సజీవుడైనటువంటి దేవుడను, నా క్రయధన రక్తమును నీ కొరకు నేను అర్పించాను. ఎందుకనంటే నువ్వు ఇంకా పాపానికి బానిసడుగా ఉండకూడదని, నువ్వు ఫ్రీగా స్వతంత్రుడుగా ఉండాలని నేను ఆశపడుతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రేపు దేశమంతటా కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా పాపము నీలో ఉన్నట్లయితే నీకు స్వాతంత్రము లేనచ్చే. ఇఫ్ యు వాంట్ ఫ్రీడమ్, జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ సిన్. యేసు ప్రభువారి యొక్క రక్తములోనికి రా. ఈ పాపము అనే బానిసత్వము నుండి ప్రభు నీకు నాకు విడుదల కలగ చేస్తూ ఉన్నాడు. మొదటిది మనం చూసాం కదా, అంధకార సంబంధమైన బానిసత్వము నుండి స్వాతంత్రము. రెండవది పాపం అనేటువంటి బానిసత్వము నుండి స్వాతంత్రము.
మూడవది కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండునట్లుగా దేవుని ప్రతిరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి తనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచను. హల్లెలూయా! ఎంత సంకటి మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మూడో విషయాన్ని ఏం చేస్తున్నాడంట? అపరాధి అనేటువంటి బానిసత్వము నుండి మనలను విడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలను సాతాను మోసం చేశాడో వారి జీవితంలోనికి అపరాధం అనే పాపము చోటు చేసుకుంది. అప్పుడు ఏమైపోయింది అనంటే, మానవుడు మరణమును తన యొక్క జీవితంలోనికి ఆహ్వానించాడు. అందుకనే ఈ యొక్క సాతాను సంబంధమైనటువంటి మరణం అనే బానిసత్వములో నుండి మనకు విడుదల కలిగించబడింది. మరణం అనే బానిసత్వములో నుండి మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంది. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీకు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరణం అనేటువంటి మరి ఉచ్చులో నుండి మనకు జీవం అనే స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. పాపం అనేటువంటి బానిసత్వములో నుండి పునరుద్ధానం అనేటువంటి మరి స్వాతంత్రమును యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అపరాధము అనేటువంటి బానిసత్వములో నుండి ఆయన నూతనమైనటువంటి సృష్టి ఆశీర్వాదం అనేటువంటి స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము ప్రకారము ఏమంటున్నాడో చూడండి. అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడివాయను, అది ఇప్పుడు అధికారము అయిన క్రీస్తుదాయను. హల్లెలూయా! ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోనికి వచ్చేసిందంటండి? యేసు ప్రభు వారి చేతిలోనికి వచ్చేసింది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము నిన్ను స్వతంత్రురాలిగా చేస్తుంది. తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము మనలను స్వాతంత్రులుగా చేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము ఎంత అద్భుతమైనది. అదే దావీదు మహారాజు ఈ స్వాతంత్రాన్ని మనము ఎలా అనుభవించగలమో చాలా చక్కగా 32వ దావీదు కీర్తన 5వ చరణము నుండి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఎంత గొప్ప మాటలు! ఈ 11వ చరణం వరకు మనం చదువుకున్నట్లయితే దావీదు మహారాజు చాలా అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. నువ్వెలా విడుదల పొందుకుంటావు, నువ్వెలా స్వాతంత్రాన్ని పొందుకుంటావు అంటే, నీ తప్పిదములను, నీ పాపములను, నీ హృదయమును ప్రభు ఎందుకు నువ్వు కుమరించుకొని ప్రభుని మాత్రమే నువ్వు స్మరణకు తెచ్చుకున్నట్లయితే, మీరందరూ కూడా చదువుకోండి. చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. నిశ్చయముగా ఈరోజు నీ పాపపు బానిసత్వము నుండి ప్రభు నీకు విడుదల కలగజేస్తున్నాడు. మరణం అనే బానిసత్వము నుండి ప్రభు మనకు విడుదల చేస్తూ ఉన్నాడు. అంధకారం అనే బానిసత్వము నుండి ప్రభు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. సాతాను యొక్క ఉచ్చులో నుండి ప్రభు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. నో ఫియర్ ఆఫ్ డెత్, నో ఫియర్ ఆఫ్ గిల్ట్, నో ఫియర్ ఆఫ్ సిన్, ఎవ్రీథింగ్ వాస్ బీన్ వానిష్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క రక్తము మనలను స్వతంత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనము అనుభవిద్దాం.
అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలను మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా. మేము జరుపుకునబోచున్నటువంటి స్వాతంత్ర దినోత్సవమును బట్టి మీకు వందనాలు. మా దేశమును మీరు ఆశీర్వదించండి, మా దేశమును మీరు కాపాడండి దేవా. సమస్త విధములైనటువంటి రోగముల నుండి, అయాతని సమస్త విధమైన తెగుళ్ళ నుండి నాయన మమ్మలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ యొక్క నాయన తండ్రి, ప్రతి పౌరుణ్ణి మీరు ఆశీర్వదించండి, ప్రతి అయా తండ్రి యుద్ధ వీరుణ్ణి మీరు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే విధముగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క స్వాతంత్రమును, నిజమైన స్వాతంత్రమును బట్టి మీకు వందనాలు. ఈ సత్యమును మేము గ్రహించుకొని నీ సన్నిధానములో నాయన నిలబడినట్లుగా మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.